హలో ఆక్వామ్యాన్స్. మన మాన్స్టర్ ఫిషెస్కి ఇప్పుడుంటున్న ఆక్వేరియం సైజ్ చిన్నగా అయిపోయింది కాబట్టి మనం ఇంకో పెద్ద ఆక్వేరియంని జాగ్రత్తగా తెచ్చేసుకొని దాన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత టెస్టింగ్ కోసం అని నీళ్లు పోసి ఒక నైట్ అంతా వదిలేసాం లీక్స్ ఏమైనా ఉన్నాయా అని. ఈ ఆక్వేరియంకి అయితే ఏమీ లీక్స్ లేవన్నమాట. సో దీన్ని పెట్టడానికి ఒక థర్మోకాల్ని దీని సైజ్ ప్రకారం అయితే కట్ చేసుకొని అతికించుకున్నాను. నీటికి కనిపించడానికి శాండ్ పేపర్ తో కర్వ్ డిజైన్ ఇచ్చాను. టెస్టింగ్ కోసం నింపి పెట్టుకున్న నీళ్ళని పైప్ ద్వారా తీసేసిన తర్వాత ఆక్వేరియం లో ఉన్న నీళ్లు ఈ టబ్ లోకి ఇలా పైప్ ద్వారా పోసుకొని అందులోకి చేపల్ని జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనకు సెవరం అయితే దొరికింది, దాన్ని తీసుకొని టబ్లోకి వేసేసుకున్నాను. ఆ తర్వాత పాకు దొరికింది, దాన్ని టబ్లో వేసేసాను. ఆ తర్వాత మన ఆస్కార్ని, మీకు తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూస్తూ ఉంటే, దీని పేరు లావా అని. ఆ తర్వాత ప్యారెట్, మన యాంగ్రీ బర్డ్. ఆ తర్వాత మన స్నేక్ హెడ్. దీన్ని తీసేసరికి అయితే దూల తీరిపోయింది. ఇది ఎక్కడ బయటికి దూకుతుందా అని చెప్పి మామూలుగా భయమే లేదు. చూడండి అసలు ఎంత ట్రై చేసినా దొరకట్లేదు. ఏదో వాడి చేపల్లాగా ఎట్లా నుంచున్నాడో చూడండి స్నూఫీ గాడు.